హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పింకీ తెలుగు ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మరో అన్బాక్సింగ్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. సో అందరికీ బిలేటెడ్ హ్యాపీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఐ థింక్ ఇప్పుడు మోస్ట్లీ అందరూ హాలిడే మూడ్లో ఉంటారు. సో హాలిడే మూడ్ ఆన్, పిల్లలకి కూడా హాలిడేస్ ఉన్నాయి. సో అండ్ బ్యాక్ టు బ్యాక్ వీకెండ్స్ వస్తున్నాయి, మనకి లాంగ్ వీకెండ్స్ వస్తున్నాయి. ఐ థింక్ ఈవెన్ ట్రాఫిక్ కూడా అసలు చాలా తక్కువ ఉంది హైదరాబాద్లో. అసలు 10:30, 11 ఆ టైంకి ఎంత ట్రాఫిక్ ఉంటుందో అలాంటిది ఇప్పుడు అసలు ఎక్కడ చూసినా రోడ్లు చాలా ఖాళీగా ఉన్నాయి. చాలా స్పీడ్గా వెళ్ళిపోవచ్చు, చాలా ఫ్రీగా వెళ్ళిపోతున్నాం మేము. ఎస్, ఐ థింక్ ఇయర్ ఎండింగ్ వైబ్స్. ఎస్, ఆఫ్ కోర్స్. ఓకే, అండ్ ఇంకా మనం వీడియోలో అయితే వెళ్ళిపోదాము. అన్బాక్సింగ్ వీడియో. ఇక్కడైతే నేను అన్బాక్స్ చేస్తున్నాను ఫుడ్ ప్రాసెసర్ అనమాట, హ్యావెల్స్ది. ఇంతకుముందు మన ఛానల్లోనే క్రోమాది ఫుడ్ ప్రాసెసర్ అన్బాక్స్ చేశాను. అది ఎలా కట్ అవుతుంది, ఏం చేస్తుంది, దాని ఫుల్ డీటెయిల్స్ కూడా మీకు ఫుల్ వ్లాగ్ అండ్ షార్ట్ కూడా పెట్టాను. సో దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ సేమ్ అలాగే అనమాట, అలాంటిదే ఇది కూడా ఫుడ్ ప్రాసెసర్, బట్ కంపెనీ డిఫరెంట్. ఇది వచ్చేసి హ్యావెల్స్ది. ఇది ఇప్పుడు అన్బాక్స్ చేస్తున్నాము. ఇది కూడా సేమ్ ఫుడ్ ప్రాసెసర్ కమ్ మిక్సర్. సో దీంట్లో కూడా ఏమేమి వచ్చాయి, మనకి ఎన్ని జార్స్ వచ్చాయి, ఎన్ని బ్లేడ్స్ వచ్చాయి, ఏంటి, ఇది ఎలా మిక్స్ చేస్తుంది అండ్ ఇది ఎలా వర్క్ చేస్తుంది అనేది మనం ఈ వీడియోలో అయితే ఇప్పుడు చూద్దాము. సో నేను ప్రతి ప్రోడక్ట్ అన్బాక్స్ చేసేటప్పుడు మీకు బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అన్నీ చెప్తున్నాను, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ చెప్తున్నాను. సో సేమ్ అట్లనే ఈ వీడియో కూడా దీంట్లో ఉన్న మనకు అడ్వాంటేజెస్ ఏంటి అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి అన్నీ కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను తప్పకుండా. సో మీ ముందే ఇప్పుడు నేను కూడా అన్బాక్స్ చేస్తున్నాను, ఏమేం పార్ట్స్ వచ్చాయి, ఏంటి, అసలు వర్క్ అవుతుందా లేదా అనేసి తీసుకున్నాను. అండ్ ఇదైతే నేను ఇప్పుడు అమెజాన్లోనే ఆర్డర్ పెట్టాను. మీకు ప్రోడక్ట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. మీకు ఎవరైనా కావాలంటే పర్చేస్ చేసుకోండి ఒకసారి. అండ్ 1 by 1 నేను ఇక్కడైతే సెట్ చేసుకుంటున్నాను. ఈ ఫుడ్ ప్రాసెసర్ మనకి 2 years వారంటీతో అయితే వస్తుంది. సో ఇక్కడ ఏమేమి వీటికి వచ్చాయి అనేది మీకు 1 by 1 చూపిస్తాను. ఇక్కడ సేమ్ యాజ్ యూజువల్ ఇక్కడ జార్స్ అయితే స్టీల్వి, పెద్దది ఒకటి చిన్నది ఒకటి వస్తుంది. అండ్ ఇక్కడ బ్లేడ్స్ టోటల్గా 3 types ఆఫ్ బ్లేడ్స్ వస్తాయి. అండ్ ఇట్లా ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్ ఉంటాయి కదా, అట్లా టైప్ ఒకటి. తర్వాత మనము కొబ్బరి తురుముతాం కదా, ఆ బ్లేడ్ అలాంటిది ఒకటి. అండ్ మామూలు చిన్న చిన్న పీసెస్, ఏవైనా చిన్న చిన్న పీసెస్ కట్ అవ్వడానికి ఒక బ్లేడ్. ఇట్లా టోటల్గా మనకి 3 బ్లేడ్స్ అయితే వాళ్ళు ఇస్తారు. అండ్ చపాతీ ముద్ద కలపడానికి ఆ డవ్ దానికి కూడా ఇక్కడ చూస్తున్నారు కదా పెద్దది, అదే అనమాట. సో అది కూడా ట్రై చేసాము, అది కూడా బాగానే వచ్చింది. సో యాజ్ యూజువల్ మనకి క్యారెట్, బీట్రూట్, ఆనియన్స్ ఇవన్నీ ఫ్రీగా కట్ చేసుకోవడానికి, సింపుల్గా అయిపోవడానికే ఇచ్చారు ఈ బ్లేడ్స్ అన్నిటికీ కూడా. ఈ ఫుడ్ ప్రాసెసర్ పెట్టుకోవడానికి మాత్రం కింద సపరేట్గా చిన్న జార్లా ఉంటుంది, దాన్ని పెట్టేసుకొని ఇలా క్యాప్స్ పెట్టుకోవడమే. సో క్యారెట్ అలాంటివి కావాలంటే సన్నది ఇక్కడ చూస్తున్నారు కదా, అలా చిన్నది యూస్ చేసుకోవడము. లేదు పెద్ద పెద్దవి ఆలు కానీ బీట్రూట్ కానీ పెద్ద పెద్ద అట్ ఏ టైం పోవాలి అనుకుంటే దానికి పెద్ద హోల్ లాగా ఉంటుంది కదా, దాన్ని యూస్ చేసుకోవచ్చు. అండ్ దీని తర్వాత ఇంక ఇక్కడ ఫ్రూట్స్ మిక్సర్ అనమాట, ఫ్రూట్ జ్యూసెస్ కోసం ఇచ్చారు ఇంకొకటి సపరేట్గా. ఈ హ్యావెల్స్ యూనిటీ వచ్చేసి 750 watts ఫుడ్ ప్రాసెసర్, 4 jars, జ్యూసర్, మిక్సర్, గ్రైండర్ అండ్ చాపర్ ఆల్ ఇన్ వన్. అండ్ కాంపాక్ట్ డిజైన్లో ఉంటుంది. సో 3 speed కంట్రోల్ ఉంటుంది టోటల్గా మనకి. డ్రై వెట్ గ్రైండింగ్ యూస్ చేసుకోవచ్చు. సో చెప్పాను కదా 2 years వారంటీ ఉంటుంది, డోర్ స్టెప్ వారంటీ అనమాట మనకిది. ఈ స్టెయిన్లెస్ జార్స్ అయితే మనకి పెద్దదైతే 1 liter పడుతుంది, చిన్నదైతే 400 ml పడుతుంది, అంటే చట్నీస్కి వాటికి యూజ్ చేసుకోవడానికి. అండ్ ఈ ఫుడ్ ప్రాసెసర్ బౌల్ అయితే టోటల్గా 1.4 liters యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఈ జ్యూసర్ది అయితే ఫ్రూట్ ఫిల్టర్ది అయితే 1.75 liters అయితే పెట్టుకోవచ్చు. సో ఇంకా మెయిన్గా చెప్పాలి అంటే ఇది వచ్చేసి మనకి డౌ నీడర్, అంటే ఈ చపాతీ పిండి అవి కలుపుకోవచ్చు. తర్వాత ఇంకా స్లైసర్ ఉన్నాయి అండ్ చాపర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ బ్లేడ్ మార్చుకొని ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇవి మెయిన్ మనకి యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దీంతో పాటు మనకి సిట్రస్ జ్యూసర్ కూడా అటాచ్మెంట్, అది కూడా ఒకటి ఇస్తారు. మనం బత్తాయిలు పిండుతాం కదా, అది కూడా ఒకటి ఎక్స్ట్రాగా అయితే ఇచ్చారు వాళ్ళు. చూడ బాబాయ్ చాలా స్పీడ్ ఉన్నట్టుంది, అసలు అలా ప్రెస్ చేయగానే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. కాకపోతే సౌండ్ ఎక్కువ అనిపిస్తుంది నాకు. ఇక్కడ శాంపుల్కి నేను బీట్రూట్, క్యారెట్ ఇవి తెచ్చుకొని వేస్తున్నాను. రెగ్యులర్గా బీట్రూట్ ఫ్రై చేసుకునే వాళ్ళకి చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ ఈ హల్వా కానివ్వండి, ఇట్లాంటివి చేస్తారు కదా క్యారెట్ హల్వా, అలాంటి వాళ్ళకి కూడా సింపుల్గా అయిపోతుంది. తురుము చాలా సింపుల్గా అవుతుంది. ఒకప్పుడు తురిమే వాళ్ళం కదా, చాలా టైం పట్టేది కదా. అండ్ ఇక్కడ చూడండి స్లైసెస్ కూడా, క్యారెట్ స్లైసెస్ బాగా వచ్చాయి.
సో ఈ ఫుడ్ ప్రాసెసర్, ఈ మిక్సర్ ఇవంతా కూడా ఎక్కువగా చేసినప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది. జస్ట్ ఒక 2 క్యారెట్లు లేకపోతే 2 బీట్రూట్లు అలాంటి వాటికి ఏంటంటే మళ్ళీ కడుక్కోవాలి ప్రతిదీ. ఎందుకంటే ఒక బ్లేడ్ కడగాలి, ఇవి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ టబ్బు మొత్తం కడగాలి, ఆ క్యాప్స్ కడగాలి. సో క్లీనింగ్ ప్రాసెస్ ఎక్కువ అనిపిస్తుంది. జస్ట్ 1-2కి అయితే అవసరం అనిపించదు, అంత వర్త్ కాదు. ఎక్కువ చేస్తాం కదా బల్క్గా చేసేటప్పుడు ఇట్లాంటి ప్రాసెసర్లు, ఇట్లాంటి మిక్సర్లు చాలా యూజ్ అవుతాయి. సో ఇప్పుడు మనం డైలీ ఒక మనిషికే చేయాలి లేదా ఇద్దరికే చేయాలి అన్నప్పుడు వేస్ట్ అనిపిస్తుంది. వేస్ట్ ఇన్ ద సెన్స్ అంటే క్లీనింగ్ ప్రాసెస్ ఎక్కువ అనమాట. తర్వాత అంటే వాషింగ్ చేసేది ఎక్కువ పడతాయి, ఎక్కువ గిన్నెలు పడినట్లు ఇవన్నీ కడగాల్సి వస్తుంది. చూసారా ఇక్కడ మనం యూస్ చేస్తున్న ప్రతిదీ, ఆ పైన క్యాపు, ఆ లోపల ఉన్న బ్లేడు, ఆ పక్కన ఉన్న టబ్బు, ఆ ప్లేట్లు, ఎక్కువ క్లీనింగ్ ప్రాసెస్ అని అనిపించింది నాకు. సో ఇది ఇట్లా నా ఒపీనియన్ అనమాట. అంటే ఎక్కువ వాషింగ్ ఎక్కువ ఉంది అని. అది కాకపోతే మీకు ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు గిన్నెలు కడిగేదానికి, లేదా డిష్ వాషర్ ఉంది, లేకపోతే బంధువులు ఇంటికి వస్తున్నారు, లేదా క్విక్గా అయిపోవాలి అయితే అయింది అనుకున్న వాళ్ళకైతే పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా బీట్రూట్ స్లైసెస్ కూడా ఎంత నీట్గా వచ్చాయో, అండ్ ఈ క్యారెట్ స్లైసెస్ కూడా చాలా బాగా వచ్చాయి. కాకపోతే పనికి 2 పనులు అన్నట్టు అనిపించింది. అంటే నాకు ఇప్పుడు ఇవన్నీ కూడా పీల్ చేయాలి కదా, పీల్ చేసే మళ్ళీ పెట్టాలి. సో ఒకసారి పీల్ చేయాలి, మళ్ళీ ఒకసారి తీయాలి, ఒకసారి పెట్టాలి అన్నట్టు అయిపోతుంది. అండ్ ఇక్కడ మొత్తం బీట్రూట్ అంతా కూడా అట్ ఏ టైం పెట్టడానికి ట్రై చేశాను, బట్ అది పట్టలేదు. మళ్ళీ ఆ బీట్రూట్ని మళ్ళీ హాఫ్ లాగా కట్ చేసి పెట్టాను నేను. ఇంకెటు ఈ బీట్రూట్ క్యారెట్ కట్ చేశాను కదా, ఏబీసీ జ్యూస్ చేసుకొని తాగుదాంలే అనేసి ఇంకా నేను ఇవన్నీ తీసి పక్కన పెట్టి ఈ జ్యూసర్ది బ్లెండర్ అయితే తీసుకున్నాను. సో ఓవరాల్గా నేను అన్ని కట్ చేసి చూసింది, నాకు అర్థమైంది ఏంటంటే చాలా బాగా పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. ఇదైతే మనకి చాలా త్వరగా పని అయిపోతుంది. కాకపోతే సౌండ్ నాయిస్ ఎక్కువగా ఉంది, చాలా ఎక్కువ అనిపిస్తుంది. అంత సౌండ్ నాయిస్ రాకుండా చూసుకుని ఉంటే వాళ్ళు చాలా బాగుండు అనిపించింది. అంటే అన్నెసెసరీ వాయిస్ ఎక్కువ అనిపిస్తుంది అనమాట. చాలా ఎవరైనా నిద్రపోతుంటే కూడా లేసేస్తారు, ఈజీగా లేసేస్తారు. ఏదో పాతకాలపు మోటార్స్ సౌండ్ వస్తుంది చూసారా, అట్లా వస్తుంది అనమాట ఇది. ఇంకా మా పాత మిక్సీనే బెస్ట్, అది అసలు సౌండ్ రాదు. ఇది చాలా ఎక్కువ సౌండ్ అయితే అనిపించింది నాకు. అండ్ దీని ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే నాకు అమెజాన్లో అయితే ఇది మనకి 6000కి అవైలబుల్ ఉంటుంది. ఇంకా డిఫరెంట్ మోడల్స్, సైజెస్ కూడా ఉన్నాయి. అంటే 4 జార్ 5 జార్స్ అట్లా కూడా ఉన్నాయి. మీకు ఎలా కావాలి అంటే ఆ ఆప్షన్ ఎత్తుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంక ఇక్కడ మిక్సీ ఫుల్గా కదిలిపోతుందా అని కూడా చాలామంది అడిగారు నాకు ఇంతకు ముందు ఉన్న వీడియోకి. సో మిక్సీ అయితే స్టేబుల్గానే అనిపిస్తుందండి, పెద్దగా కదలట్లేదు. కింద మనకి ఇట్లా ఆటోమేటిక్గా స్టిక్ అవ్వడానికి వాళ్ళు ఇచ్చారు. సో అది మనం వన్స్ స్టిక్ చేసేస్తే అది ఫిట్గానే ఉంటుంది. బట్ ఎక్కువసార్లు మూవ్ చేయలేము. అంటే ఇప్పుడు మిక్సీ ఇక్కడ ఉంది కదా, దీన్ని కొంచెం అట్లా ముందుకు జరుపుదాం, లెఫ్ట్కి జరుపుదాం అన్నప్పుడు కింద ఆల్రెడీ స్టిక్ అయిపోయి ఉంటుంది కాబట్టి తీయడం కష్టం అనిపిస్తుంది. అదర్వైజ్ ఒకే చోటకైతే స్టిక్కీగా అయితే బాగానే ఉంది. చూస్తున్నారు కదా ఇక్కడ ఇవి నేను జస్ట్ చిన్న పీసెస్ కట్ చేశాను, అవి ఎలా కట్ అవుతాయి అన్నట్టు ట్రై చేశాను. ఇక్కడ మా ఆశు స్కూల్ నుంచి రాకముందే ఇవన్నీ అన్బాక్స్ చేసేసి ఇవన్నీ మిక్సీ కొట్టి వీడియో తీద్దామా అనుకున్నాను కానీ బట్ కుదరలేదు. నేను సగం వీడియో చేస్తూ ఉండగానే వచ్చేసాడు. ఇంకా చూసారా, ఇంకా అక్కడ లెఫ్ట్లో చూడండి మొత్తం ఓపెన్ చేసి ఇంక అన్నీ కలుపుతాడనమాట. ఇంకా అన్నీ ఏదేంటి అదేంటి ఆ జారేంటి మొత్తం తనే అన్బాక్స్ చేసి అన్నీ చూస్తాడు. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ బ్లేడ్స్ ఇచ్చారు కదా, అవి చాలా షార్ప్ ఉన్నాయి. పిల్లలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఎక్కడొక్కడ ఎత్తి పెట్టడం బెస్ట్. ఎందుకంటే నేను జస్ట్ అది రిమూవ్ చేయడానికి గట్టిగా దాన్ని చూసుకోకుండా గట్టిగా పట్టుకున్నాను. సో అది నాకు చిన్నగా ఫింగర్కి కట్ అయిందనమాట. చాలా షార్ప్ ఉన్నాయి అవైతే. సో నేను ఆల్రెడీ ఒకసారి చూశాను అనమాట, ఇట్లా జ్యూస్ మిక్సర్ లేకుండా ఏదైనా మనీ కొంచెం తక్కువ ఉండేది చూద్దాము అనుకుంటే, బట్ ఈ జ్యూసర్ది అయితే బై డిఫాల్ట్గా వస్తుంది. జ్యూసెస్ నేను ఎక్కువ పెద్దగా ప్రిఫర్ చేయను, ఫ్రూట్స్గానే తినేస్తాము, ఫైబర్లా వెళ్తుంది. లేదంటే అసలు అనవసరంగా ఆ ఫైబర్ అంతా వెళ్ళిపోయి ఫ్రక్టోస్ లాగా ఉంటుంది అనేసి నేను ప్రిఫర్ చేయను. బట్ ఇంకా ఆప్షన్ లేదనమాట, వాడు మ్యాండేటరీ చేశాడు ఈ జ్యూసర్ది అయితే. సో ఇంకా ఇక్కడైతే నేను చెప్పాను కదా ఏబీసీ జ్యూస్ చేస్తున్నాను, అది ట్రై చేస్తున్నాను. సో అంతా ఇది కూడా బాగా ఫిట్గా చాలా బాగుంది. ఓవరాల్గా అయితే ఈ ప్రోడక్ట్ మనకి బడ్జెట్లో అనిపిస్తుంది. ఈ కంపెనీ కాకుండా నేను మిగిలిన కంపెనీలు కూడా చూశాను. మేబీ దాంట్లో ఇంత నాయిస్ రాదేమో, అది కొంచెం బాగుంటుందేమో, నాకు ఐడియా లేదు. కానీ బట్ ఇందులో నాయిస్ ఎక్కువ ఉంది, బట్ బడ్జెట్ కూడా అలాగే ఉంది. మిగిలినవి నేను ఇంకొన్ని కంపెనీస్ చూశాను, అవి ఆల్మోస్ట్ 9000 12,000 ఆ రేంజ్లో ఉన్నాయి. సో మనకి 6000 రేంజ్లో ఇన్ని అంటే ఎక్కువ ఫీచర్స్ ఉండేవి అయితే ఇదే బాగుంది అనిపించింది. ఇది నాకు క్రోమా 2 బాగా అనిపించాయి. మనకి ఇంకా ఈ ఫుడ్ ప్రాసెసర్ వద్దు, ఓన్లీ మిక్సీ కావాలి, అట్లా కూడా ఆప్షన్స్ చాలా ఉన్నాయి. సో టోటల్గా 4,000 నుంచి స్టార్ట్ అయినాయి, 4,000 5,000 6,000 7,000 అలా ఉన్నాయి ఈ కంపెనీలో కూడా.
ఫైనల్గా అయితే మా జ్యూస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇదైతే ఇప్పుడు మేము డైలీ యూస్ చేస్తున్నాము అన్నిటికీ, చట్నీస్కి కానీ, డవ్కి కానీ, ఇట్లా జ్యూసెస్ కానీ, స్లైసింగ్ కానీ అన్నిటికీ యూస్ చేస్తున్నాము ఇప్పుడు మేము డైలీ రెగ్యులర్గా. ఎటువంటి డిఫెక్ట్ అయితే లేదు, అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా యూజ్ అవుతున్నాయి, ఏమి ఇబ్బంది లేదు, మంచిగా యూజ్ అవుతుంది. ఒక సౌండ్ నాయిసే చాలా డిస్టర్బెన్స్గా ఉంది, చాలా ఇరిటేటింగ్ ఉంది ఆ నాయిస్ ఒక్కటి. అండ్ ఇవే కాదు, నేను ఇక్కడ చపాతీ పిండి కూడా మీకు వేసి చూపిస్తాను. చపాతీ పిండే కాదు, జొన్న పిండి కూడా వేసుకోవచ్చు, అది కూడా వస్తుంది బాగానే. సో అది మీకు ఎలాగో చూపిస్తాను ఇక్కడ. ఇక్కడైతే నేను ఇంకా చపాతీ పిండి వేస్తున్నాను. ఇక్కడ నేను మెజర్మెంట్స్ ఏమీ ఇవ్వట్లేదు, మెజర్మెంట్స్ కరెక్ట్గా. అంటే నాకు ఆల్రెడీ కొంచెం ఐడియా ఉంటుంది కాబట్టి ఎంత పిండికి ఎంత వాటర్ వేసుకోవాలి అన్నట్టు నేను జస్ట్ డిఫాల్ట్గా వేసేసుకుంటున్నాను, అందాజుగా వేసేసుకుంటున్నాను. మీకు మెజర్మెంట్ కావాలంటే కూడా మెజర్మెంట్స్ కూడా ఉంటాయి ఇక్కడ, ఇదే వీటికన్నిటికీ కూడా అట్లా కూడా వేసుకోవచ్చు. అంతే ఇంక ఇక్కడ పిండి అయితే వేసి నేను ఇంకా క్యాప్ పెడుతున్నాను దానిపైన. ఆ క్యాప్ పెట్టేటప్పుడు ఈ బ్లేడ్స్ కూడా ఒకసారి పెట్టి చూపిద్దామని మీకు ఇలా పెట్టి చూపిస్తున్నాను. సో అలా జస్ట్ అక్కడ అటాచ్ చేసి ప్రెస్ చేస్తే చాలు, అది ఆల్రెడీ ఫిట్ అయిపోతుంది. తీయాలన్నా కూడా అంతే, జస్ట్ ఇట్లా ఫిట్ కొంచెం పైకి లాగితే వచ్చేస్తుంది, ఈజీగానే వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ చపాతీ పిండి కలపడానికి మాత్రం ఇంకొకటి ఇచ్చారు, ఇక్కడ చూసారు కదా ఈ ప్లాస్టిక్ది ఇలా ఇచ్చారు. ఇది పెడితే ఇది అవుతుంది అనమాట, ఈ డవ్ అంతా కూడా మేకింగ్ ప్రాసెస్ అంతా కూడా. అందుకని అది ఫిట్ చేస్తున్నాను ఇక్కడ. ఇవంతా ఎందుకు ఇన్ని ఫిట్ చేసుకొని ఇంత పిండి వేసే బదులు నీళ్ళు వేసి కలిపేస్తే అయిపోతుంది అని అనుకోవచ్చు, బట్ ఇది సింపుల్గానే అనిపిస్తుంది. అంటే ఏంటంటే మనకి చెప్పాను కదా క్లీనింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కానీ బట్ పర్ఫెక్ట్గా వస్తాయి. ఇట్లా అయితే ఎక్కువసేపు ప్రెస్ చేయాల్సిన అవసరం ఉండదు, చేయి నొప్పి ఉన్న వాళ్ళకి అట్లా వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇక్కడ పిండి అయితే యాడ్ చేసాం కదా, ఇంకా దాంట్లోకి వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ జస్ట్ నేను అందాజుగా కొన్నిగా అట్లా పోసుకుంటూ తిప్పుకుంటున్నాను. అంటే ఒకేసారి పోయట్లేదు, కొన్ని పోయడము, మిక్సీ ఆన్ చేయడము, పోయడము, మిక్సీ ఆన్ చేయడం అట్లా చేస్తున్నాను. అట్లయితేనే మనకు క్లియర్గా ఐడియా వస్తుంది ఎంత వేయాలి, పిండి ఎక్కువ వేయాలా, నీళ్ళు ఎక్కువ వేయాలా అన్నట్టు ఐడియా వస్తుంది. దీన్నంతా కూడా నేను ఇంకా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మీకు చూపిస్తున్నాను చూడండి ఎగ్జాక్ట్గా ఎలా వస్తుంది అనేది. అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఫైనల్గా ఒకసారి కలుపుకుంటే చాలు మనము. అండ్ ఇంకా గిన్నె అయితే ఇలా ఉంటుంది అనమాట దాని పరిస్థితి. ఈవెన్ మనం పెద్ద గిన్నెలో వేసుకొని చపాతీ పిండి కలిపినా కూడా అట్లే ఉంటుంది, ఆ గిన్నె కూడా అట్లే ఉంటుంది. ఇక్కడ కాకపోతే జార్కి అట్లా ఉంటుంది. ఇంకా నేను ఈ డౌన్ అట్లే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేద్దాం అనేసి దానిపైన పొడి అయితే చెల్లేసి పక్కన పెట్టేశాను. అండ్ ఇలా ఉంటుంది అనమాట దీని క్యాప్ కానీ, ఆ మిక్సీ జార్, బౌల్ కానీ అన్నీ. సో ఫైనల్గా ఇదే అనమాట ఈ హ్యావెల్స్ ఫుడ్ ప్రాసెసర్. మాకైతే ఇట్లా అమెజాన్లో ఇలా వచ్చింది ఆర్డర్. ఈ బాక్స్తో పాటే మనకి వారంటీ కార్డ్ కూడా అన్నీ ఇస్తారు. ఓవరాల్గా ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మీకు, జార్స్ వైజ్ కానివ్వండి అంతా కూడా చాలా బాగుంటుంది. ఎటువంటి డిఫెక్ట్ ఏమీ లేదు. ఇవన్నీ అడ్వాంటేజ్ కిందకు వస్తే మనకి డిసడ్వాంటేజెస్ ఓన్లీ మెయిన్గా చెప్పుకోవాలంటే 2 ఉంటాయి. ఒకటి నాయిస్, మనకి ఒక గోడకి హోల్ పెడితే ఎంత నాయిస్ వస్తుందో అట్లా అనిపిస్తుంది ఇది ఈ మిషన్ ఆన్ చేసినప్పుడు. అండ్ సెకండ్ది యాజ్ యూజువల్ క్లీనింగ్ ప్రాసెస్, మనకు ఒకటి కావాలంటే ఇంకొకటి తప్పదు. సో మనకి ప్రోడక్ట్ డెలివరీ అవ్వగానే అన్ని థింగ్స్ కరెక్ట్గా వచ్చాయా లేదా, ఏదైనా మిస్ అయిందా, లేకపోతే ఏదైనా బ్రేక్ అయిందా. ఇది మ్యాక్సిమం ఇక్కడ అక్కడ ఎక్కువగా వేస్తుంటారు కదా, కొన్నిసార్లు బ్రేక్ అవుతుంటుంది అనమాట. ఈ జార్స్ అంటే స్టీల్ జార్స్ అవి ఓకే, బట్ మిగిలినవి ఏవైనా ఒక చిన్నగా అట్లా బ్రేక్ వచ్చిందా అనేది కేర్ఫుల్గా చెక్ చేయండి వన్స్ మీకు డెలివరీ అవ్వగానే. ఎందుకంటే ఇది ఓన్లీ 10 daysకి మాత్రమే రీప్లేస్మెంట్ ఉంటుంది. సో మనం ఎంత త్వరగా చెక్ చేసుకొని A to Z అన్నీ ఉంటే వెంటనే మనం అంత ఈజీగా రీప్లేస్మెంట్
కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నాకైతే ఎటువంటి డిఫెక్ట్ రాలేదు, ఎక్కడ పగలడం కానీ క్రాక్స్ రావడం కానీ అట్లా ఏం రాలేదు. సో నీట్గానే వచ్చింది. నేను అదే ఇక్కడ 1 by 1 చెక్ చేస్తున్నాను. సో చూసారు కదా హ్యావెల్స్ ఫుడ్ ప్రాసెసర్ యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అండ్ ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది మీకు నాకు తెలిసి ఐ హోప్ మొత్తం అంతా మీకు వీడియోలో డీటెయిల్గా చెప్పానని అయితే అనుకుంటున్నాను. మీకు స్టిల్ ఇంకా ఏదైనా ఒక చిన్న డౌట్స్ వస్తే కమెంట్ చేయండి, నేను కమెంట్ సెక్షన్లో అయితే రిప్లై ఇస్తాను. ఇది ఎటువంటి పెయిడ్ ప్రమోషన్ కాదు, నేను నా పర్సనల్గా యూస్ చేసుకోవడానికి ఆర్డర్ పెట్టిన దాన్నే మీకు రివ్యూగా అయితే ఇస్తున్నాను ఇక్కడ. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. నేను ఇట్లా ఈ అన్బాక్సింగ్ వీడియోస్ అన్నీ ఒక సిరీస్గా చేస్తున్నాను. ఇంకా చాలా అన్బాక్స్ చేశాను, అవన్నీ కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను, చెక్ చేయండి. మళ్ళీ ఇంకొక అన్బాక్సింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ పింకీ తెలుగు ఛానల్. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. సో 2026 అనేది మీకు హ్యాపీనెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడితో ఎండ్ అయితే చేస్తున్నాను నేను నా వ్లాగ్ని. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.